గెలుపు అనేది పాదరసం లాంటిది. సరిగ్గా పట్టుకోకపోతే చేతివేళ్ల మధ్యలోంచి జారిపోతుంది. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ఈ రకంగా జీవితమంతా నీవు గెలుపుని బంధించేలా ఉండాలి. గుర్తుంచుకోండి, కారణం లేని కోపం, బాధ్యత లేని యవ్వనం, గౌరవం లేని బంధం, అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి సెకండ్ పడుతుంది. ఆలోచించడానికి నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది. నిరూపించుకోవడానికి మాత్రం లైఫ్ టైం పడుతుంది. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి. కాలం కదిలిపోతుంది. కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టుకోండి. గెలుపు కోసం పరిగెత్తండి. అలుపు లేకుండా ప్రయత్నించండి. మీ ఏడుపుకి కారణమైన వాళ్ళే మీ గెలుపును చూసి తలదించుకోవాలి. మీ జీవితం మీరు నిర్ణయించుకోండి. చిన్న చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఎదుటివారిని నీవు పెట్టే బాధ, నీవు తీసుకున్న అప్పుకు వడ్డీ వలె పెరిగి పెరిగి నీ దగ్గరకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మీ మేలు కోరేవాడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. మీకు కీడు చేసేవాడు మిమ్మల్ని ప్రశంసిస్తాడు. నిజాయితీపరుడిని నమ్మితే మీకు ప్రగతి ఉంటుంది. భజన సంఘాన్ని నమ్మితే అధోగతి పాలవుతారు. ఈ సొసైటీలో కొందరు వాళ్ళు ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటివాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. తాను గొప్పగా జీవిస్తున్నానని, తోపు తురుములమని నీ హుందాతనాన్ని తెలపడానికి వేరొకరిని హేళన చేస్తూ మాట్లాడకు. అది సంస్కారం, సభ్యత లేని వారు చేసే పని. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు వాల్యూ కట్టలేము. కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. మీకు ఒకడు చెడు చేసినంత మాత్రాన మీరు మళ్ళీ వాడికి చెడు చేయనవసరం లేదు. వాడే చెడిపోతాడు. ఎలాగంటే కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కాసేపు తర్వాత నీరు తేరుకొని కొలను నిర్మలమవుతుంది. కాని అట్టడుగుకు చేరిన రాయి అడుగునే ఉండిపోతుంది. మనకు కావలసిందెప్పుడు తేలిగ్గా దొరక్కపోవచ్చు. దొరికినా మనకు అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా అది ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. అశాశ్వతమైన జీవనంలో దొరకని శాశ్వతం కోసం వెతకడమే జీవితం. ఒక గింజను పండించడానికి రైతు పడే కష్టం, బిడ్డను కనడానికి తల్లి పడే పురిటి నొప్పులకి ఏమాత్రం తీసిపోదు. మనుషులందరూ భూమి మీద తిరుగుతారంతే. రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడు. ఎవరెంత ఎత్తుకు ఎదిగినా నేలమీద ఆధారపడే ఉండాలి. నేల మాత్రం రైతు మీద ఆధారపడే ఉంటుంది. రాజెప్పుడూ రైతవ్వలేడు, కాని రైతెప్పుడూ రాజే. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావలాంటిదే. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయని బాధపడకండి. లక్ష్యం ఉన్నవాడు ఒక తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనివాడు 100 తప్పులు చేస్తాడు. అందుకే కొన్ని లక్ష్యాలను కలిగి ఉండడం ఎప్పుడూ మంచిదే. కొంతమంది వ్యక్తులు ఎదుటివారు బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు. తాము తప్పులు చేసి ఎదుటివారి మీద నెట్టేస్తారు. ఇదే ఈ రోజుల్లో కొందరి మనుషుల మనస్తత్వం. ఒక మగవాడి గెలుపుకైనా, ఓటమికైనా ఒక ఆడది కారణం అన్నది ఎంత నిజమో, ఒక ఆడదాని ఆనందానికైనా, కన్నీటికైనా మొగాడు కారణం అన్నది అంతే నిజం. ఈ దునియాలో అత్యంత కష్టమైన పనులు మూడే మూడు. 1. రహస్యాన్ని కాపాడడం. 2. అవమానాన్ని మరిచిపోవడం. 3. సమయాన్ని సద్వినియోగం చేయడం. మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్లేవాడు ముందుగా నరికేది నిటారుగా, సాఫీగా ఉన్న చెట్లని. మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవటానికి మీ దారిని మీరే ఏర్పరచుకోవాలి. ఎదుటివారి సహాయం కొరకు ఆశిస్తే మీకు నిరాశే మిగులుతుంది. ఈ సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే, మనం ఎదురుగా ఉన్నంతసేపు నీ గురించి మంచిగానే మాట్లాడుతారు. ఒకవేళ నీవు పక్కన లేకపోతే నీపై లేనివాటిని కూడా కల్పించి చెప్తారు. ఇదే నేటి సమాజం తీరు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.